ఈరోజు ఒక అరెస్ట్ చేసినందుకు మాత్రం ఎవరు భయపడటం లేరు. ఎందుకంటే సావుల కడదాకా చూసిన వాళ్ళం మేము. ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సావుల్లో తలకాయ పెట్టి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ సార్. ఆయనని ఈరోజు పూర్తిగా తీసుకొని మేమంతా పనిచేస్తున్నాం. అలాంటి కార్యక్రమం చేసిన వాళ్ళం కాబట్టి ధైర్యంగా ఉంటాం. ఎవరికి ఏం భయపడవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా దాన్ని సరిచెప్పమని ఎంబడబడతాం. అధికారుల తప్పులు కానీ, శాసనసభ్యుల తప్పులు కానీ, మంత్రుల తప్పులు కానీ, ముఖ్యమంత్రి గారిదైనా సరే. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నది అభివృద్ధి కావాలని, మన పిల్లలు మంచిగా చదువుకొని బంగారు బాట వేసుకొని రేపు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు అయ్యి మన గ్రామాల పంట వస్తేనే అది బంగారు తెలంగాణ దిశగా పోతుంది. ఆ దిశగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిండు. కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు దాని గురించి ఆలోచన లేదు, అవగాహన లేదు, సోయి అంతకన్నా లేదు. ఏదున్నా కూడా తన వరకే, తన అన్నదమ్ములు, తన తమ్ముడు, అన్న, ఇక అల్లుడు కొత్తగా దిగండి ఇప్పుడు వాళ్ళకే చేసి పెట్టుకుంటున్నాడు. కానీ మనల్ని మర్చిపోయాడు. జిల్లా నాది అని మాట్లాడతాడు. ఒకప్పుడు మన కేసీఆర్ గారు మన మహబూబ్నగర్ జిల్లాకు ఎంపీగా ఉండే. ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ సాధించుకున్నాం సార్. అప్పుడు మేము వేరే పార్టీ ఉన్నా కూడా తెలంగాణ కోసమే కొట్లాడినాం. అలాంటి వ్యక్తి మనకు ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర మన రాజకీయాలు చేసే ఈ వ్యక్తులను ఎవరు కేర్ చేయరు సార్ వాస్తవంగా చెప్పాలంటే. అందుకే దీక్ష దినోత్సవాన్ని మంచిగా పెద్ద ఎత్తున చేసుకొని మళ్ళా కేసీఆర్ గారు అంటే ఏందో తెలంగాణ బిడ్డలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ తెలిసే విధంగా ఈ దీక్ష దినోత్సవాన్ని చేసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఏ విధంగా సాధించిన తెలంగాణ అనేది ఆ రోజు అంతా ప్రతి ఒక్కటి మాట్లాడడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. మానూరు పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై హైకోర్టు విచారణ. పిల్లలు చనిపోతే తప్ప చర్యలు తీసుకోరా అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. ఇప్పుడే హైకోర్టు నుంచి గవర్నమెంట్కి కూడా వార్నింగ్ ఇచ్చింది. హైకోర్టు చివాట్లు పెట్టింది. అంటే ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా చివాట్లు పెట్టాలి నా వీళ్ళకు. పిల్లల జీవితాలు అంటే అంత ఆశామాష అనుకుంటుండ్రా? అసలు ఏం చేస్తున్నాడు ఈయన? మన జిల్లాని, నా జిల్లాని మాట్లాడతాడు. ఎవరు అడ్డొచ్చినా కూడా పేగులు అడ్డం వేసుకుంటా, మెడకేసుకుంటా అని మాట్లాడండి మన పోయినసారి. ఇక రేపు మళ్ళా విజయోత్సవాలు అంటున్నాడు. మళ్ళీ ఇంకేం మాట్లాడతాడు దేవునికి ఎరక. ఎందుకంటే అది విజయోత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారో ఎవరికి అర్థమైతలేదు. ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, తెచ్చింది లేదు, చేసింది లేదు. ఈరోజు మేము చేసిన గ్రామ పంచాయతీలు వాళ్ళు ఓపెనింగ్ చేసిండ్రు. మేము తెచ్చిన వర్క్లన్నీ వాళ్ళు ఓపెనింగ్ చేసిండ్రు. ఈరోజు మన నారాయణపేటకు మెడికల్ కాలేజు అంతా రెడీ చేసి పెడితే చేతిలో పెడితే ఇప్పుడు ఓపెనింగ్ శాతం కాక వాళ్ళు పుట్టబెట్టి కూర్చున్నారు. దాన్ని ఈ విధంగా ఉందండి మన కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే దయచేసి ఇవన్నీ రేపటి నాడు ముందు కార్యాచరణ తీసుకొని చేస్తాం. కానీ రేపు జరగబోయే ఈ దీక్షా దినోత్సవానికి తప్పకుండా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరితో పాత్రికేయుల ద్వారా తెలియజేస్తూ దాన్ని విజయవంతం చేయాలని మీ అందరితో కోరుతున్నాను. నమస్కారం.